హాయ్ గాయ్స్, నేను మీ విలియమ్స్. మీరు చూస్తున్నారు విలియమ్స్ ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కానీ నా వీడియో ఎడిటింగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో ఉన్న కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో కైన్మాస్టర్ అప్లికేషన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో ఒక ప్రిసెట్ లింక్ని అయితే ఇచ్చాను. ఆ ప్రిసెట్ లింక్ని డౌన్లోడ్ చేసుకుని కైన్మాస్టర్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. మీరు కైన్మాస్టర్లోకి ఆ ప్రిసెట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే నేను వాడుతున్న ఈ 5 కైన్మాస్టర్ అప్లికేషన్ వెర్షన్నే మీరు యూజ్ చేయాలి. అందుకోసం నేను వాడుతున్న ఈ కైన్మాస్టర్ని మీకు డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేశాను. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ని కొంతమంది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు ఏం చేయలేదు, క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోకుండా కిందకి స్క్రోల్ చేస్తే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ డాట్ కైన్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఆ ఫైల్ని, నేను ఇచ్చిన ప్రిసెట్ లింక్ని ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని ఉంటారో ఆ ఫైల్లోకి వెళ్ళి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా ఇంపోర్టింగ్ ప్రాజెక్ట్ అని అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది. ఇంపోర్టింగ్ ప్రాజెక్ట్ అని ఓపెన్ అవ్వగానే ఈ విధంగా కైన్మాస్టర్లోకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. మీకు ఫోటోలతో సహా అన్నీ ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు యానిమేషన్స్ ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలో అర్థం కాదు. మీకు ఎఫెక్ట్స్ అన్నీ నేను చివరిని చెప్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి వీడియోకి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, యానిమేషన్ ఎలా సెట్ చేసుకోవాలని పూర్తిగా చివరి వరకు చూసి మీరు స్టాటస్ని కానీ వీడియోస్ కానీ ఎడిటింగ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఒక ఆడియో లింక్ని అయితే ఇచ్చాను. ఆడియోని యాడ్ చేసుకుని అందుకోసం ఆడియోలోకి వెళ్ళి ఆ ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. నీకు కాపీరైట్ ప్రాబ్లం వల్ల మీకు ఆ సౌండ్ వినిపించలేను, సారీ ఫ్రెండ్స్. ఆ సౌండ్ని యాడ్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటికి తగ్గట్టుగా మీరు యానిమేషన్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు ఈ విధంగా ఫొటోస్ని ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకోండి కొద్దిగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఫోటోకి నేను చెప్తున్న కలర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి కదా, ఆప్షన్స్లో కలర్ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే బేసిక్లోకి వెళ్ళి ఇందుకు స్క్రోల్ చేస్తే B11 అనే కలర్ ఫిల్టర్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అన్ని ఫోటోలకి కలర్ ఫిల్టర్ బేసిక్ B11ని సెలెక్ట్ చేసుకుని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు స్పీడ్గా చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే యానిమేషన్స్ కానీ ఎలా పెట్టుకోవాలో చివరి చెప్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి మీరు కూడా ఈ వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకుని మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ లేకపోతే స్టాటస్ల్లో కానీ ఇలాంటి ఫేస్బుక్ స్టోరీస్లో కానీ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ కలర్ ఫిల్టర్ ఎందుకు యాడ్ చేస్తున్నాను చెప్తున్నాను ఫ్రెండ్స్. కలర్ ఫిల్టర్ యాడ్ చేయడం వల్ల మంచి లుక్ కూడా వచ్చింది, గమనించారో లేదో. చాలా అయితే అందంగా అయితే వీడియో ఎడిటింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు కానీ ఈ వీడియో నచ్చిందని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కానీ ఈ వీడియో ఎడిటింగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటివెన్నో నేను పెడుతుంటాను కాబట్టి నా ఛానల్ డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఇలా మీరు ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ విధంగా కలర్ ఫిల్టర్లో మనం బేసిక్ B11 పెట్టుకోవాలి. ఆ బేసిక్ B11 సెట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేసుకుంటూ ఈ విధంగా అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం వీడియో ఎడిటింగ్ అనేది కంటిన్యూ చేద్దాం. ఈ విధంగా అన్నిటికీ కలర్ ఫిల్టర్ బేసిక్ B11 సెట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చి
ఇప్పుడు మీరేం చేయాలంటే బీట్కి తగ్గట్టుగా వీటికి యానిమేషన్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ కలర్ ఎఫెక్ట్ ఎందుకు ఇచ్చామంటే కైన్ మాస్టర్లో మనం ఈ కలర్ ఎఫెక్ట్ ఇవ్వాలంటే అలైట్ మోషన్లో ఆర్జీబీ ఎఫెక్ట్ని సెట్ చేసుకోవాలి. కాకపోతే మనం అలైట్ మోషన్లోనే కాకుండా కైన్ మాస్టర్లో కూడా ఎలా చేసుకోవాలని ఒక సబ్స్క్రైబర్ అడిగాడు. అందుకే మీకు ఈ విధంగా కలర్ ఫిల్టర్ అనేది యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. కలర్ సేమ్ కైన్ అలైట్ మోషన్లో ఏ విధంగా అయితే ఆర్జీబీ ఎఫెక్ట్ వస్తుందో కలర్ గ్రేడింగ్ ఎఫెక్ట్ కైన్ మాస్టర్లో కూడా మనం ఆ ఎఫెక్ట్ని సెట్ చేసుకోవచ్చు. చూడవచ్చు మీరు ఫోటోలు ఏ విధంగా కలర్ మారిపోయినాయో. ఇప్పుడు మీరేం చేస్తారంటే వీటికి తగ్గట్టుగా ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క విధంగా యానిమేషన్ సెట్ చేసుకోవాలి. నేను మీకు ప్రిసెట్ లింక్ ఎందుకు ఇచ్చానంటే చాలా లేట్ అవుద్ది ఫ్రెండ్స్. ప్రిసెట్ లింక్ ఇవ్వటం వల్లనే మీకు ఈ విధంగా వీడియో ఎడిటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్లో వెళ్ళిన తర్వాత మీరు యానిమేషన్ సెట్ చేసుకోవాలంటే మీరు ఒక యానిమేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఇన్ యానిమేషన్. అందుకోసం మీరు అసెట్ స్టోర్ మీద సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అసెట్ స్టోర్ లోడ్ అవుతుంది. సబ్ కేటగిరీలో యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నానండి. లోడ్ అవుతుంది. యానిమేషన్లో చూస్తే మీరు గుడ్ వైబ్స్, అవుట్ యానిమేషన్, ఇన్ యానిమేషన్ అని ఫస్ట్ లైన్లో థర్డ్ది ఉంది కదా ఇన్ యానిమేషన్, దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరు ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. బ్యాక్కి వచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేశారు కదా క్లిప్ గ్రాఫిక్స్లో ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి ఇందులో 33 ఎఫెక్ట్ ఫ్రెండ్స్, 33 యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా 33 యానిమేషన్ అంటే లోపలికి వచ్చినట్టుగా యానిమేషన్ ఎఫెక్ట్ బాగుంటుంది. సెలెక్ట్ చేసుకుని తర్వాత ఆ ఒక ఫోటోకి ఈ యానిమేషన్. తర్వాత ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఎఫెక్ట్స్ అన్ని గమనిస్తే కొన్ని ఒక 2-3 ఫోటోలు పెద్దగా ఉన్నాయి, మిగతా అన్ని ఫోటోలు చిన్నగా ఉన్నాయి కదా. చిన్నగా ఉన్న ప్రతి ఫోటోకి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తున్న ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. చిన్నగా ఉన్న ప్రతి ఫోటోకి, ఈ ఫోటోకి చిన్నగా ఉంది కదా ముందు ఫోటో కంటే, అందుకోసం క్లిప్ గ్రాఫిక్స్లో వెళ్ళి ఇన్ యానిమేషన్, దీనికి కూడా ఇన్ యానిమేషనే కానీ ఇప్పుడు ఇన్ యానిమేషన్లో వేరే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. అది ఇక్కడ మీరు గమనిస్తే ఫిఫ్త్ది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చేటట్టు ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా ఫోటో యానిమేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా పెట్టుకోవాలి. చిన్న ఫోటోలు అన్నిటికీ ఈ విధంగా పెట్టుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఈ ఫోటోకి లెఫ్ట్ నుంచి రైట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే తర్వాత చిన్న ఫోటో ఉంది కదా, దానికి క్లిప్ గ్రాఫిక్స్లో వెళ్ళి ఇన్ యానిమేషను 6th చూడండి, రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చే యానిమేషన్ అట్లా పెట్టుకోండి. అంటే ఒక ఫోటో ఇటు వస్తే ఒక ఫోటో అటు వచ్చినట్టు యానిమేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకోసం ఆ ఎఫెక్ట్ పెట్టుకోండి. చిన్న ఫోటోలన్నిటికీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఈ విధంగా లెఫ్ట్ నుంచి వచ్చినట్టు, తర్వాత ఫోటోకి రైట్ నుంచి వచ్చినట్టు ఈ విధంగా పెట్టుకోండి. నేను మీకు స్పీడ్గా చూపిస్తున్నాను. ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న ఫోటోలన్నిటికీ యానిమేషన్ అనేది సెట్ చేసుకోవాలి. నేను వేటికి యానిమేషన్ అనేది ఏ విధంగా సెట్ చేస్తున్నానంటే తక్కువ డ్యూరేషన్ ఉన్న ఫోటోలకి ఇన్ యానిమేషన్లో 5th 6th యానిమేషన్ అనేది యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే లెఫ్ట్ నుంచి వచ్చినట్టు ఒక ఫోటోకి, రైట్ నుంచి వచ్చినట్టు ఒక ఫోటోకి ఈ 2 యానిమేషన్లు తక్కువ డ్యూరేషన్ ఉన్న ఫోటోలకి మాత్రమే సెట్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువ డ్యూరేషన్తో ఉన్న 2-3 ఫోటోలు ఉన్నాయి కదా, వాటి వరకు ఏంటంటే ఇన్ యానిమేషన్లో 33ది మనం ఎఫెక్ట్ అనేది యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనం వీటికి తగ్గట్టుగా డెమోలో చూపించిన విధంగా వీడియో అనేది సూపర్గా వస్తుంది. ఖచ్చితంగా వీడియో నచ్చుద్ది. కొద్దిగా లేట్ అయినా నిదానంగా చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుద్ది కాబట్టి నేను మీకు వీడియోని స్పీడ్గా చేసి చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఈ విధంగా యానిమేషన్ అనేది సెట్ చేసుకోవాలి. యానిమేషన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత వీడియో ఎడిటింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో, మనం క్రియేట్ చేసిన వీడియో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ విధంగా యానిమేషన్ అనేది సెట్ చేసుకోవాలి. ఒకటి లెఫ్ట్ అయితే ఒకటి రైట్, ఒకటి రైట్ అయితే ఒకటి లెఫ్ట్, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. నిదానంగా మీరు సాంగ్ని వింటూ మీరు బీట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ సాంగ్ని ఒకసారి వినండి జాగ్రత్తగా, అప్పుడే మీకు యానిమేషన్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో అర్థమవుతుంది. మీరు ఈ విధంగా యాడ్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి.
ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నిటికీ యానిమేషన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇక్కడ కొన్ని ఫోటోలు ఎక్స్ట్రాగా వచ్చినాయి కదా, వాటిని ఇప్పుడు మీరేం చేస్తారంటే కట్ చేసుకోవాలి. అందుకోసం ఈ సాంగ్ చివరికి వచ్చి ఆ ఒక్కొక్క ఫోటోలన్నిటినీ ట్రిమ్ చేసుకోవాలి. అందుకోసం ట్రిమ్ బటన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా నేను డిలీట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రాగా వచ్చిన ఫోటోలు అన్నిటిని మనం ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా వీడియో ఎడిటింగ్ అనేది అయిపోయింది. మీకు చాలా సింపుల్గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి వీడియోని మీరు సౌండ్తో వినండి, నేను మీకు సౌండ్ వినిపించను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. ఒకసారి వీడియో ప్రివ్యూ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే మనం పెద్దగా ఉన్న ఫోటోలకేమో ఇన్వర్ట్స్ వచ్చే యానిమేషన్ అనేది సెట్ చేసాం కాబట్టి ఈ ఫోటోలు కూడా ఈ పెద్దగా ఉండే ఫోటోలు కూడా ఒక యానిమేషను, ఈ చిన్నగా ఉండే ఫోటోలు కూడా రైట్ లెఫ్ట్ యానిమేషన్ వస్తుంది కదా, ఆ యానిమేషన్స్ సెట్ చేయటం వల్లనే మనకి ఈ వీడియో అనేది చాలా సూపర్గా వచ్చింది. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దీన్ని మనం ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ బాక్స్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా దాని మీద క్లిక్ చేయగానే మీకు నచ్చిన రిజల్యూషన్లో సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో ఎడిటింగ్స్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను కాబట్టి నా ఛానల్ డైలీ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.